అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఐ గ్రీట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరెత్. మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభములు. ఈరోజు మనము జీవగ్రంథంలో అద్భుత కార్యాలు ఎందుకు జరిగింది అనే ఒక అంశం మీద మనం ధ్యానిస్తున్నాం. నిజంగానే యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు చేసిండు ఆయన. వాళ్ళ శిష్యులు కూడా చేసినట్టు మనకు జీవగ్రంథం ఉన్నది. ఈరోజు ఉన్నదా లేదా అనేది కూడా మనము దీంట్లో మనకు ఆన్సర్ దేవుడు ఇక్కడ ఇస్తాడు. ఒకవేళ యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేసుకుంటూ ఉన్న సమయంలో నీళ్ళను ద్రాక్షారసముగా మార్చిండు, చనిపోయిన లాజర్ 4 దినం తర్వాత ఆయన లేపిండు, 2 చేపలను 5 రొట్టెలను 1000 మందికైనా ఎన్నో 1000 మందికైనా పంచిండు, పుట్టి గుడ్డుకు ఆయన కళ్ళు ఆయన తెరిచిండు, నీళ్ళ మీద నడిచిండు, ఇంకా ఎన్నో అద్భుత కార్యాలు యేసు ప్రభు చేసిండు. ఇవన్నీ ఎందుకు చేసిండని మనకు జాన్ 20:30 మీరు ఒకసారి చదువుకుంటే, ఇవన్నీ యేసు ప్రభు చేసిందంటే ఆయన దేవుని కుమారుడుగా నిరూపించుకోనికి, ఆయన దేవుని కుమారుడుగా నిరూపించుకొని మనం ఆయన దేవుని కుమారుడుగా అంగీకరించినప్పుడు మనకు నిత్య జీవము అని ఒక మాట ఉంటుంది. All these things were written so that you may believe Jesus Christ as Son of God. By believing Him as Son of God, you shall have life eternal అని అక్కడ ఉన్నది. జాన్ 20:30లో మనకు చాలా ఒక సీక్రెట్ మాట అక్కడ దేవుడు రాసిపెట్టింది. మాథ్యూ 11:2లో ఒక మాట ఉందండి, ఒకసారి మాట చదువుకుందాం. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాల్లో విని, రాబో వాడవు నీవేనా, మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యుల్లో నంపాను. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డి వారు చూపు పొందుచున్నారు, కుంటి వారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది. ఇక్కడ మనం ఆ అంశం మనం చూసి మాథ్యూ 11:2లో మనం చదువుకున్నప్పుడు జాన్ ద బ్యాప్టిస్ట్ని ఆయనను జైలు వేసినప్పుడు, చెరసాలు వేసినప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఆయన శిష్యులను పంపి ఆయన ఏమని అడుగుతున్నాడంటే, మేము ఎక్స్పెక్ట్ చేసే క్రీస్తు నువ్వేనా, ఇంకా ఎవరి గురించి ఆయన ఎక్స్పెక్ట్ చేయాలా అని యేసు ప్రభు దగ్గరికే జాన్ ద బ్యాప్టిస్ట్ ఆయన శిష్యులను పంపినట్టు అక్కడ జీవగ్రంథం రాయబడ్డది. అప్పుడు యేసు ప్రభు ఏమేమి చెప్తున్నాడు అని అక్కడ చాలా క్లియర్గా ఉన్నది. అక్కడ ఆయన చేసిన అద్భుత కార్యాలన్నీ అక్కడ చెప్పుకుంటే ఏమని చెప్తున్నాడంటే, దీని ద్వారా అయినా నువ్వు తెలుసుకోవాలి నేను క్రీస్తు అని అక్కడ దేవుడు అక్కడ డిక్లేర్ చేస్తున్నాడు ఆయన యేసు ప్రభు. అక్కడ చాలా క్లియర్ ఉంది. ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో మీరు ఒకసారి మళ్ళీ చదువుకోండి. జాన్ ద బ్యాప్టిస్ట్ ఆయన చెరసాలలో వండుకొని ఆయన శిష్యులను పంపిన ఆయన దగ్గరికి పంపి, మీరే నా క్రీస్తు ఇంకెవరి గురించి అని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, నేను చేసిన సూచక క్రియల ద్వారా మీరు తెలుసుకోవాలి నేనే క్రీస్తు అని. మీకు అర్థమై ఉంటుంది దీంట్లోనే. ఇంకా అదే విధంగా జాన్ 10:24లో ఒక మాట ఉంటుంది. పరిసయ్యులు, సాడసీస్, ద టీచర్స్ ఆఫ్ ద లా యేసు ప్రభు దగ్గర వచ్చి అక్కడ చదువుకుందామండి. జాన్ 10:24. యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలం మమ్మను సందేహపెట్టుదు, నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టంగా చెప్పమనిది. అందుకే యేసు, మీతో చెప్పి తిని గాని మీరు నమ్మరు, నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అది ఇక్కడ మనకు చాలా క్లియర్గా ఉన్నది. యేసు ప్రభు చేసే క్రియలు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నదని అక్కడ బైబిల్ గ్రంథంలో చాలా క్లియర్ ఉందండి. మీరు మంచిగా చదువుకోండి. జాన్ 10:24లో ఇక్కడ మనం చదువుకున్నప్పుడు జాన్ 10:24లో యేసు ప్రభు దగ్గర యూదులు వచ్చి అడుగుతున్నారు. ఇంగ్లీష్లో ఉంటుంది, హౌ లాంగ్ విల్ యూ కీప్ అస్ సస్పెన్స్, టెల్ అస్ ప్లెయిన్లీ ఆర్ యూత్ క్రైస్ట్ అని అడిగినప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, నేను చేసే సూచక్రియల ద్వారా మీరు తెలుసుకోవాలి నేనే క్రీస్తని. అక్కడ జాన్ ద బ్యాప్టిస్ట్ చెరసాల నుండి యేసు ప్రభు దగ్గర ఆయన శిష్యులను పంపినప్పుడు అక్కడ కూడా యేసు ప్రభు అంటాడు, నేను చేసే సూచక్రియల ద్వారా మీరు తెలుసుకోవాలి నేనే క్రీస్తని. ఈ రెండు మీరు పక్కన మీరు రీడ్ చేసి మీరు చదువుకున్నప్పుడు మీకు మనకు దేవుడు ఏం గుర్తు చేస్తున్నాడంటే, ఈ సూచక్రియలు యేసు ప్రభుకే సాధ్యమైనది, ఈ సూచక్రియలు యేసు ప్రభువే చేసినట్టు మనకి ఇక్కడ గుర్తు చేస్తుంది. ఎందుకంటే ఆయనను క్రీస్తుగా మనం నిరూపించుకోనికి. ఇది మీరు చదువుకోండి ఒకసారి. ఆయన స్థిరపరచనికి, ఆయన వాక్యం స్థిరపరచనికి, ఆయన సైడ్ ఫోకస్ చేయనికి ఈ మిరకిల్ సైన్స్ అని యేసు ప్రభు అక్కడ చేసినట్టు మనకున్నది.
అదేవిధంగా మనం ఇంకా కొంచెం చూసినప్పుడు యేసుప్రభులు ఈ మిరాకిల్ సైన్స్ అని ఎక్కడ చేసినని జాన్ 20లో అంటే వాళ్ళ డిసైపుల్స్ ఎంబడి, వాళ్ళ శిష్యులు ఎంబడి ఆయన కలుసుకున్నప్పుడే, వాళ్ళ శిష్యులు ఎంబడి ఉన్నప్పుడే అద్భుత కార్యాలు చేసుకున్నప్పుడు, సో దట్ దే మే బిలీవ్ దట్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్ అని. యేసుప్రభు ఆయన శిష్యులు ఎంబడి ఉన్నప్పుడే, వాళ్ళు ఎంబడి ఉన్నప్పుడు ఆయన అద్భుత కార్యాలు చేసి, సో దట్ ఈమె ఆయన మీద ఆయన విశ్వాసం పెట్టాకి ఈయన క్రీస్తు అని, ఈయన దేవుని కుమారుడని విశ్వాసం పెట్టడానికి ఆ క్రియలు చేసినట్టు ఉన్నది. మనం బైబిల్ హిస్టరీలో వెళ్ళినప్పుడు ఓన్లీ 3 ప్లేస్లోనే మిరాకిల్ జరిగినట్టు మనకి ఇక్కడ రాసి పెట్టి ఉన్నది. మోజస్ అండ్ జాషువా, ఎలీజా అండ్ ఎలీషా, యేసు ప్రభు అయిన శిష్యులు. ఈ 3 టైమ్స్లోనే మనకు అక్కడ సూచక్రియలు జరిగినట్టు ఇప్పుడు ఫస్ట్ టైంలో మనం ధ్యానించినాం. నేనే క్రీస్తని మీకు నిరూపించుకోనికి ఈ సూచక్రియలన్నీ అక్కడ చేసింది, దీని ద్వారానే మీరు తెలుసుకోరా నేను క్రీస్తు అని అక్కడ యేసు ప్రభు చెప్తున్నట్టు ఉన్నది. మోజస్ ఎందుకు చేసిండు అద్భుత కార్యాలను అడిగినప్పుడు, దేవుడు మోజస్ని పిలిచి, నేను వాళ్ళని ఐగుప్తులో వాళ్ళ మొరలు విని ఉన్నాను, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, పోయి వాళ్ళని బయటికి తీసుకురా అన్నప్పుడు, అప్పుడు మోజస్ అంటాడు, ప్రభు వాళ్ళని నేను ఏమని చెప్పాలా, వాళ్ళు ఎట్లా నమ్ముతారు నువ్వు నన్ను పంపుతున్నావు అన్నప్పుడు, అప్పుడు దేవుడు అంటాడు, నీ చేతిలో ఏముంది, ఒక కర్రె ఉందన్నప్పుడు దాన్ని కింద వేయనప్పుడు అది పాముగా మారింది. ఇట్స్ ఓన్లీ ఏ ప్రూఫ్, నేను నిన్ను పంపుతున్నానని ఒక ప్రూఫ్ చేయనీకి. పరో ఎదురుగా పరో ఎట్లా నమ్ముతారు ప్రభా, నా జనాలు ఎట్లా నమ్ముతారు బయటికి రానికి. అప్పుడు దేవుడు ఆయన వెంబడి ఉండి అద్భుత కార్యాలు చేసినట్టు మనకు తెలుస్తుంది. ఒక ప్రాఫిట్ వెనకాల ఒక అద్భుత కార్యం ఎందుకు జరుగుతుందంటే దేవుని సపోర్ట్ ఉన్నట్టు, ఆయన దేవుడిని ఆయనను పంపిండు అని చెప్పుకోనికి. ఇది మరలా చెప్తున్నాను, మోజస్ అడిగిండు దేవునికి, నేను ఎట్లా చెప్పాలా వాళ్ళకి వెళ్ళి ప్రభా నువ్వు పంపినావంటే. అప్పుడు దేవుడు అన్న చేతిలో ఏముందంటే అది కిందే అంటే అది పాముగా మారింది. అప్పుడు మోజస్ కూడా కాన్ఫిడెన్స్ వచ్చి, దేవుడు నాతో ఈ మిరైకల్ ఎంబడి దేవుడు నా తోడున్నాడు, నేను వెళ్ళినప్పుడు ఆ మిరైకల్ ద్వారా వాళ్ళు కన్ఫర్మ్ చేస్తాడని అక్కడ జీవగ్రంథంలో రాయబడ్డది. మీరు మంచిగా చదువుకోండి ఆ మాట. అదేవిధంగా ఎలీజా ఆయన కూడా అక్కడ అద్భుత కార్యం చేసినట్టున్నది. ఆ మాట కూడా మనం ఒకసారి ధ్యానించుకుందాం. 1 Kings 17th chapter 22 verseలో చదువుదామండి. యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరల రానిచ్చినప్పుడు వాడు బ్రతికేను. ఏలియా ఆ చిన్నవాణ్ణి తీసుకొని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా, ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుతున్నాను. అక్కడ ఒక అద్భుత కార్యం ఎలీజా ద్వారా దేవుడు చేసినాక అప్పుడు ఆ స్త్రీ అంటుంది, ఆమె నేను ఈ ఒక అద్భుత కార్యాలు ఎరుగుతాను, యు ఆర్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ అని. అక్కడ మోజస్ కూడా చెప్పిండు, ప్రభా నేను ఎట్లా వెళ్తానంటే నువ్వు ఒక సూచక్రియలు చేస్తే వాళ్ళు దే బిలీవ్ దట్ ఐ హ్యావ్ సెండ్ యూ అని. దేవుని పనిలో ఉన్నప్పుడు అక్కడ ఆ మాట ఇక్కడ దేవుడు ఇక్కడ రాసి పెట్టిండు. అదేవిధంగా మనము మోజస్ కూడా మీరు ఒకసారి చదువుకోండి. మోజస్ కూడా ఎక్సోడస్లో 4th chapterలో ఉంటుంది. నేను ఎట్లా పోయి తీసుకురావాలి ప్రభు అంటే అక్కడ సూచక్రియలు జరిగినట్టు. అంటే మీకు ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలా, దేవుడు 3 times ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద బైబిల్లో చేసిండు. మోజస్కి ఆరోన్కి చేసినట్టున్నది, మళ్ళీ ఎలీషాకు చేసినట్టు ఉన్నది. మళ్ళీ ఇక్కడ యేసు ప్రభు ఆయన శిష్యుల ద్వారానే ఇక్కడ సూచక్రియలు జరుగుతుందని ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనకు కన్ఫామ్ ఉన్నది. దాని తర్వాత ఎవరు చేయనికి వీలు లేదు. ఇక్కడ మనకు చాలా క్లియర్గా ఉంది యేసు ప్రభు ఎందుకు చేసిండు అని అక్కడ మనకు చూసినప్పుడు, ఈ ప్రూవ్ హిమ్సెల్ఫ్ దట్ బై డూయింగ్ ఆల్ దిస్ మిరాకిల్స్ దట్ ఈజ్ క్రైస్ట్. అక్కడ మీరు చాలా క్లియర్గా ఉంది, ఒకసారి మళ్ళీ చదువుకోండి. ఇక్కడ మాథ్యూ 11th chapter 2nd verseలో అక్కడ ఒక మాట ఇది ఉన్నది, మనకు గుర్తు చేసుకోండి, మీరు ఒకసారి చదువుకోండి. ఇక్కడ ఇంకా దీనికి ఎక్కువ మెసేజ్ తీసుకోపోనికి ఏం లేదు. ఈ అద్భుత కార్యాలన్నీ ఎందుకు చేసిండు అంటే దేవుడు ఆయన యేసు ప్రభు ఆయన దేవుని కుమారుగా నిరూపించుకోనికి, ఆయన స్థిరపరచుకోనికి. ఏ సైన్ అని ఒక ఇంగ్లీష్లో ఉంటుంది. సైన్ ఎట్లా అంటే ఆ వ్యక్తి సైడ్ మనను ఫోకస్ చేయనికి అది ఉంటుంది. తర్వాత సైన్ విడిచిపెట్టేసేయాల. మోజస్ చేసి ఎర్ర సముద్రమైన దాటి మళ్ళీ జనం తెచ్చినాక మళ్ళీ ఆ కర్ర వేస్తే పాముగా మారలేదు. మళ్ళీ ఎలీజా ఆయన మళ్ళీ ఏమి అద్భుత కార్యం చేయలేదు. మళ్ళీ యేసు ప్రభు వాళ్ళ శిష్యులు అపోస్తుల కార్యంలో మనం చూసినప్పుడు చివరి దినంలో అపోస్తుల కార్యంలో ఇంకా అక్కడ ఏం స్వస్థతలు జరిగినట్టు ఎక్కడా లేదు. అక్కడ కూడా మనం చూసిన ఓన్లీ 3 times మనకు బైబిల్ చరిత్రలో మనకు అద్భుత కార్యాలు జరుగుతున్నట్టు మనకు దేవుడు రాసి పెట్టండి. మోజస్ అండ్ జాషువా, ఎలీజా అండ్ ఎలీషా, యేసు ప్రభు ఆయన శిష్యులు 3 times ఈ బైబిల్లో జరుగుతుంది. ఇప్పుడు మనకు ఎక్కడ జరగనికి ఎక్కడ వీలు లేదు.
ఒకవేళ జరిగితే ఫాల్స్ క్రైస్ట్ అండ్ ఫాల్స్ ప్రాఫిట్స్ ద్వారానే జరుగుతుందని దేవుడు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మీకు వందనాలు, మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాము. ఈరోజు ప్రభా, మీ వాక్యం ద్వారా మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. అవును ప్రభా, మోజస్ అండ్ జాషువా, ఎలీజా అండ్ ఎలీషా అండ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, మీరు ఇంకా మీ డిసైపుల్స్, ఈ 3 టైమ్సే మిరకల్ జరిగినట్టు మనకు జీవగ్రంథం రాసిపెట్టింది. ఇవి కూడా కేవలము మిమ్మల్ని ఫోకస్ చేయనికే ప్రభా అక్కడ రాయబెట్టినట్టు ఇక్కడ మాకు జ్ఞాపకం చేసినందుకు మీకు వందనాలు. ఈ మాటలు ఎవరైతే విని ఉన్నారో ప్రభా, వాళ్ళు మిమ్మల్ని తెలుసుకొని ఇప్పుడు జరిగేవన్నీ కూడా ఇవి క్రియలన్నీ అది మీ ద్వారా జరుగుతలేదని వాళ్ళు గ్రహించడానికి వాళ్ళకి సాయం చేయండి ప్రభా. మీరు అలా చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది విన్నపములు క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.